సో ఏదైనా సరే ఒక న్యాయం విషయానికొచ్చినా, అరాచకం విషయాలకొచ్చినా మనం జూస్తుంటాం. మీరనొచ్చు, ఏందండి కొత్తగా చెప్పేది? బడాబాబులకు ఒక రకమైన న్యాయం ఉంటది. బక్కసిక్కినోళ్ళకి ఒక రకమైన న్యాయం ఉంటది. బక్కసిక్కినోళ్ళకి న్యాయమే ఉండదు. బడాబాబులకే ఏ రకమైన న్యాయం జరుగుతుందో కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థ అయిన రాఘవ కన్స్ట్రక్షన్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. వీళ్ళకి ఎవరు సీరియస్ అయితే మాత్రం ఏముంటుంది, ఎట్లుంటుంది అంటే దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు చూసినాం కదా, హైడ్రా విషయంలో హైకోర్టు రంగనాథుని పీకి పారేయండి అన్నా కూడా ఎవరన్నా పట్టించుకునే పరిస్థితి ఉందా? ఎందుకంత వెనకేసుకొస్తున్నారు? ఇప్పుడు ఇదే బాటలో మనం వింటనే ఉన్నాం. రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన మాది కాదని కాసేపు అంటారు, మాది అని కాసేపు అంటారు. దీని వెనకాల ఒకరు తవ్వుచుకొని అసలు రాఘవ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే కాదు అని చెప్పేసి ఆయన నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇది ఒకప్పుడు మాది అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడతాడు. సో దీనిపైన లేటెస్ట్గా ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ కన్స్ట్రక్షన్ పైన ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఎందుకంటే రాజేంద్ర నగర్లో మానస హిల్స్ అక్రమ మైనింగ్ విషయంలో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ అనుమతి లేకుండా అన్ని తవ్వకాలు ఎలా చేశారు? సామాన్య ప్రజలకు ఓ చట్టము, మంత్రి సంస్థలకు ఓ చట్టం ఉంటుందా? సామాన్య వాటికైతే అప్పుడు పీక్ అవతల పడేసి ఊరుకుంటుందా ప్రభుత్వము? మంత్రి కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి కదా చెల్తుంది. ఎన్ని ప్రజలు బాగా ఆలోచించారు ఒకసారి ఏం జరుగుతుంది అనేసి. ఎంఎండిఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన. రెవెన్యూ గనుల శాఖ కాలుష్య నియంత్రణ మండలి హెచ్ఎండిఏ ఎందుకు మౌనంగా ఉన్నాయని కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. వీళ్ళు మాత్రం చేసేది చేసుకపోతూనే ఉంటారు. దీని గురించి ప్రశ్నించి మాట్లాడినప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు ఇంకా నిండు అసెంబ్లీలలో చెప్పిన వాళ్ళు ఇంకా బయట చెప్పడం పెద్ద కొత్తగా ఏముంది?